నేను ఒక పెద్దాయన గూడా ఫోన్ జేశారు. ఓకే. చాలా పెద్దాయన. ఆయన అన్నాడు, "అరే! ఎంత బాగా చెప్తున్నారు తను. ఇంత నాలెడ్జ్ ఉందా తనకి" అంటే, హ్మ్. "ఇంతకంటే ఎక్కువుంది సార్ ఇంకా. తక్కువ మాట్లాడావు. టైం తక్కువుందని. ఓకే. సో, మళ్ళీ చేస్తున్నాం సార్" అని చెప్పాను. హి ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఓకే సార్. సో, చాలా కాల్స్ వచ్చాయి. చాలా మంది మిమ్మల్ని కలిసారు గదా! సార్. ఎట్లా ఉండింది రెస్పాన్స్ గాని, వాళ్ళ రియాక్షన్స్ కానీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా ఇది నార్త్ ఇండియాలో ఓకే. సమ్‌హౌ అండ్ ఫారిన్‌లో చెప్పాను గదా! అవును. నా క్లయింట్స్ ఆల్రెడీ ఫారిన్‌లో ఉన్నారు. ఓకే. అక్కడ ఓకే రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను. కానీ మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు అసలు మేడం ఒక్క చిన్నదైనా ప్రాబ్లమ్ పెద్దదైనా సార్ వాళ్ళ నమ్మకం చాలా ఇంపార్టెంట్. అండ్ అది నమ్మి నాకు కాల్ చేసి ఇన్స్టెంట్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే నేను అడుగుతున్నాను అనమాట. నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో, హౌ యూ ఫెల్ట్ అంటే రిలాక్స్‌గా ఫీల్ అయ్యాము. ఇక్కడ సూపర్. ఎక్కడైతే ఎనర్జీ అంటే రిసీవ్ చేసుకుంటున్నారో హీలింగ్ అక్కడ కదలికలు మేము గమనిస్తూ ఉన్నాము. సో, ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్. దట్ దట్ బూస్ట్స్ మీ యాక్చువల్లీ. కరెక్ట్. కరెక్ట్. దట్ ఈస్ మై ఫీడ్ అనుకోవచ్చు మీరు. మీకు వచ్చిన వాటిలలో బెస్ట్ కేస్ ఏదండి? అంటే మీరు ఈ మధ్య కాలంలో డీల్ చేసిన వాటిలలో? యెస్ సార్. సార్ చాలా చాలా వరకు అంటే ఫారిన్ నుంచి కూడా అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు అండ్ పల్లెటూరు నుంచి కూడా వచ్చారు సార్. రిలేషన్‌షిప్ ఇష్యూ. యెస్. అది చెప్పండి. రిలేషన్‌షిప్ ఇష్యూలో ఏం జరిగిందంటే యాక్చువల్లీ పెద్ద కోడలు తను, చిన్న కోడలు. సెకండ్ వన్ కొంచెం అంటే అమ్మాయి జాబ్ చేయాలి సంథింగ్ అని చెప్పి బాగా ఒక ఏమంటారు సర్పంచ్ ఫ్యామిలీ అన్నమాట. ఓహ్! ఓకే. సో, వాళ్ళు చాలా హెక్టిక్‌గా ఫీల్ అవ్వి ఆ అమ్మాయి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందంట. అది ఓకే. ఓకే ఫస్ట్ కేసు. సెకండ్ వర్షన్ సెకండ్ పార్ట్ చూసుకుంటే ఇప్పుడు ఉన్న పెద్ద కోడలు చాలా చాలా టార్చర్ పెడుతుంది వాళ్ళకు. ఓకే. సో, వాళ్ళ పరువు అంటే సర్పంచ్ కదా సార్ ఊర్లో ఇంటి ఆబ్వియస్‌గా అంతే కదా! మాట బయటికెళ్తే ఎలా ఉంటుందని అవును. పాపము ఎంత వాళ్ళకు పవర్ ఉన్నా, హోదా ఉన్నా, డబ్బున్నా కూడా ఆ అమ్మాయిని బేర్ చేస్తున్నారు. ఆ! సో, ఈ చిన్న కోడలు చేసిన పనికి పెద్ద కోడలు ఇంపాక్ట్ తీసుకొని అది యాంగర్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. విపరీతంగా సఫర్ అవుతున్నారనమాట వాళ్ళు. హ్మ్. ఇది కావాలంటే కావాలి. ఇది నేను చెయ్యనంటే చెయ్యను. ఇంకంతే. ఆ! సో, ఐ జస్ట్ అంటే మీకు అంత ఉంది కదా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా చేయొచ్చు కదా! ఎందుకు చేయట్లేదు అంటే సార్ మనస్సాక్షి అనేది ఉంటది. కరెక్ట్. వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ అయినా కూడా అది చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళలో. హ్మ్. నాకు హీలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ హస్బెండ్ వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ తర్వాత ఆ అమ్మాయికి కూడా మెల్లగా కామ్ డౌన్ అవుతుంది అని చెప్పాను. ఓకే. వితిన్ ఎ వీక్ సార్. వీక్‌లోనే నార్మల్ మ్యామ్ ఎక్కడికక్కడ కామ్ అయ్యారు. ఫ్యామిలీ ఓహ్! ఓహ్! అల్లర్లు అవి లేవు వావ్! అనొచ్చింది. సూపర్. సో, సూపర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్వాంటమ్ థెరపీ. కరెక్ట్. ఫస్ట్ ఏదైతే ఇష్యూ ఉంటుందో కామ్ డౌన్ అయిపోతుంది. అది. రిలాక్స్ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే రిలాక్స్ ఫీల్ అవుతారో మీ పనుల మీద మీరు ఫోకస్ పెడతారు. ఎగ్జాక్ట్‌లీ. అంతే చిన్నగా చెప్పాలంటే ఏదో మహా అంటే మాయ ప్రయోగాలు అవసరం అద్భుతం లేదు. జరుగుతుంది. అబ్బరకదబ్బర ఇట్లాంటిదేం లేదు. అవసరం లేదు. కానీ ఫోకస్ మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధించగలరు. సూపర్బ్ అండి. అయితే ఇవాళ మనం రిలేషన్‌షిప్స్ మీదనే మాట్లాడుకుందాం ఇవాళ. డెఫినెట్లీ సార్. ఎందుకంటే అండి, సో ఇప్పుడు మా ప్రేక్షకులకు తెలుసు. డబ్బు సంపాదిస్తాం, అధికారం, హోదా. ఇప్పుడు మీరు చెప్పిన కేస్‌నే తీసుకుంటే ఎన్ని ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే, ఇంట్లో రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఉంటే ఏం లాభం అండి? యెస్. అన్ని కోట్లు, అన్ని లక్షలు సంపాదించి కూడా ఇంటికొస్తే మనశ్శాంతి లేదు అంటే ఇక అదంతా వేస్ట్. యెస్ సార్. సో అందుకే ఇవాళ ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఇలాంటి రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే ఇంటింటికి మట్టిపోయి అంటారు కదా, అట్లా ప్రతి ఇంట్లో ఈ సమస్యలు ఉంటాయి. మీరు ఒక్క సెషన్ తీసుకోండి మేడంతో. నేను చెప్తున్నాను కదా, చక్కగా ఈ క్వాంటమ్ థెరపీ సెషన్ తీసుకోండి. ఫోన్ చేయండి, మేడంతో థెరపీ తీసుకోండి, సెషన్ తీసుకోండి. మీ లైఫ్ అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంత గొప్పగా ఉంటుంది క్వాంటమ్ థెరపీ అనేది. సో ఎట్లా డీల్ చేస్తారు అనేది ఇప్పుడు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. రైట్ మ్యామ్? యెస్ సార్. సో మీ సెషన్స్ కోసం మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ధన్యవాదాలు. రైట్ మ్యామ్, ఈ రోజుల్లో చాలామంది, నేను చాలా వాటిలలో కూడా చూసా, మా మధ్య అట్రాక్షన్ చచ్చిపోయిందండి, లవ్ చచ్చిపోయిందండి అంటారు. నిజంగా లవ్ చచ్చిపోవడం అనేది ఉంటుందా? దాన్ని మనం ఈ క్వాంటమ్ థెరపీతో రిపేర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ సార్. లవ్ ఎక్కడ చావదు. ఓకే. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కపుల్లో అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. డైవర్స్ అయినా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అవును.
అంటే లవ్ ఎక్కడ చావదనమాట. కాకపోతే నెగిటివ్ థాట్స్, ట్రామాస్, ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ చేసుకోవడం వల్ల, బ్యాడ్ మెమరీ వల్ల అది సూర్యుని చుట్టూ క్లౌడ్స్ ఎలా అయితే కవర్ అవుతాయో అలా లవ్ కూడా అది కవర్ చేసేస్తుంది. నెగిటివ్ థాట్స్ మబ్బు పెట్టేస్తుంది. అంతే తప్ప లవ్ అనేది ఎప్పటికీ చావదు సార్ ఒక మనిషి పైన. దాన్ని రిపేర్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ. సో ఎమోషనల్ బ్లాక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక్కొక్కటి నెగిటివిటీ అనేది పెరుగుతుంది మనిషిలో. సో ఫియర్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, సో తర్వాత వచ్చేసి ఇన్సెక్యూరిటీస్ కానివ్వండి పెరుగుతాయి. ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు నా వస్తువు నాదే, ఏం జరుగుతుందో. సో వైఫ్ కి ఎస్పెషల్లీ చాలా వరకు డౌట్స్ వచ్చే సందేహాలు ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నాడు ఈ టైంలో, సో వీడియో కాల్ చేయాలి, ఫోన్ చెక్ చేయాలి. సో ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్ సంహౌ ఎక్కడో వినింటారు, లేకపోతే ఎవరో స్టోరీ చూసింటారు, కథలు వినింటారు. ఇదంతా హస్బెండ్ రూపంలో ఊహించుకుంటారనమాట. ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. సో నాకు కూడా హస్బెండ్ ఉన్నారు కదా, ఓకే ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది, సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయ్యిందా, ఏదైనా చెప్పుంటారు, మర్చిపోతారు హస్బెండ్ తేమని చెప్పుకుంటారు. సో బయట నుంచి అది మర్చిపోతే ఆ స్టోరీ వినింటారు కదా, ఏది చెప్పినా వినడు, ఏదైనా చెప్తే మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడు? ఏదో ఆలోచిస్తున్నాడు. సేమ్ ఈ అమ్మాయి కూడా ఊహించుకుంటుంది అనమాట ఫస్ట్. సో అలాంటి మెమరీస్ ఏదైతే మీకు నెగిటివిటీ బిల్డ్ చేస్తుందో అదంతా లవ్ ని కప్పేస్తుంది. సో దాని వల్ల జరుగుతుంది, కానీ లవ్ ఎప్పటికీ చావదు. సూపర్ అండి, సూపర్. అయితే ఇప్పుడు మీ క్వాంటమ్ ఆల్కెమీ ప్రకారం చూస్తే ఒక ఇద్దరు మనుషులు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్పార్క్ ఉంటుంది. కరెక్ట్ కదా? కరెక్ట్. అదే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, సేమ్ ఉండదు. అక్కడ గొడవలు, కొట్లాటలు, చచ్చిపోవడాలు, చంపుకోవడాలు. ఎందుకు ఇలా జరుగుద్ది? ఫస్ట్ స్పార్క్ కనిపిస్తుంది, తర్వాత ఎమోషనల్ ఎగ్జాషన్ కనపడుతుంది అనమాట. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఏమీ ఉండదు, అంటే ఒక ఎమోషన్ తో, ఒక ప్యూర్ ఎక్సైట్మెంట్ తో కనెక్ట్ అవుతారు. ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడు తగ్గుతుందంటే రెస్పాన్సిబిలిటీ, ఎక్స్పెక్టేషన్స్, ఇవి రెండు ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో ఇది కంపల్సరీ. ఇది ఎక్స్పెక్టేషన్స్ ఓకే కొంచెం అక్కడిక్కడ మేనేజ్ చేయొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఫ్యామిలీ నడవాలి అంటే పని చెయ్యాలి, పని చేయాలి అంటే పని షేర్ చేసుకోవాలి. అక్కడి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఏదైనా ఫైనాన్షియల్ గా కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఇంటి పనుల పైన ఇంటి పనుల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ని మేనేజ్ చేయడం లో కూడా కావచ్చు. రెస్పాన్సిబిలిటీస్ వల్ల క్లాషెస్ అనేది వస్తాయి. అందుకే అది స్పార్క్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో దాన్ని ఎట్లా మరి కాపాడుకోవడం? డెఫినెట్లీ వెన్ యువర్ ఆరా ఇస్ క్లియర్. ఫస్ట్ ఆరా క్లియర్ చేసుకుంటే మీరు అదేంటి, ఫస్ట్ మీరు చూసిన మనిషి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనిషి, సో ఇలా ఉంటుంది నా జీవితం అనుకున్నప్పుడు ఇది బయట నుంచి వచ్చినవి. అలానే మైండ్ సెట్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు అంటినాయో తర్వాత నెగిటివ్ థాట్స్ కానీ అదంతా క్లియర్ చేసుకోనికి, బ్లాక్స్ క్లియర్ చేయడానికి క్వాంటమ్ థెరపీ అబ్సల్యూట్లీ పనిచేస్తుంది.